ఇంతకుముందు వీడియోలో అయితే నిలువు బద్ద ఎలా చేయాలని అయితే చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పక్క బద్ద ప్లస్ మధ్య బద్ద ఏ విధంగా చేయాలనేది వీడియో ఫ్రెండ్స్. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో అయితే నేనైతే నిలువు బద్దలు ఎలా చేయాలనేది అయితే వీడియో తెచ్చేసాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అంటే మనం ఎలుగు పుట్లకి నిలువు బద్దలు అంటే ఎలుగు పుట్లు చేసే విధానం మొత్తం డీటెయిల్స్ అంతా పెడదాం అనుకుంటే చాలా లెంతీ అయిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల అయితే నేనైతే మామూలుగా పొట్లుగా పెడుతున్నాను. ఇంతకుముందు వీడియోలో ఏంటంటే నిలువు బద్దలు ఎలా చేయాలనేది అయితే ఈ విధంగా ఎలా చేయాలనేది అంటే ఇవి ఇలా ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా చేసేదానికైతే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బట్ట కాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా మనం అయితే నిలువు బద్దలు అయితే చేసాం కదా, పక్క బద్దలు నడిం బద్దలు అని ఎలా చేస్తారనేది అయితే వీడియో ఫ్రెండ్స్. పక్క బద్దలు అయితే ఏ విధంగా చేస్తారనేది అయితే నేను వీడియో చెప్తాను. నేనైతే ఆల్రెడీ బొంగును అయితే కట్ చేసుకున్నాను ముక్కలుగా. పక్క బద్దలు ఎలా చేస్తారంటే ఈ బొంగు మామూలుగా మనం నిలువు బద్దలు నేను చెప్పాను కదా, అడుగు దాంట్లో కొలతలు చెప్పాను, దీనికి కూడా అలాగే కొలతలు చెప్తాను ఫ్రెండ్స్. మన టేపుతో 6 అంగుళాలు తీసుకోండి, ఈ బొంగు ముక్కని 6 అంగుళాలు ముక్క కట్ చేసుకోండి. అది ఏ విధంగా మనం పక్క బద్దలు ఎలా చేయాలనేది ఈ బొంగుతో అయితే చేసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చెప్పు, అది కూడా 2 ముక్కలు చేసి ముక్కలుగా చీల్చుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. తర్వాత మనకి సరిపడా సైజులో అయితే మనం అయితే ముక్కలు అయితే చేసుకోవాలి. చేస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మనం అయితే చీలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటిని ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను నేను. ఆ విధంగా అయితే ముందైతే చీలు కొట్టుకోవాలి, వాటిని ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఒక తర్వాత 1/2 ఇంచ్ ఇప్పుడు నాకు అర్థం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని అయితే ఏ విధంగా మనం పక్క పద్ధతి ఏ విధంగా చేయాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం అయితే తగినంతగా అయితే చూడండి, మరి అంటే మందంగా ఉంది కదా, మనం అయితే తగినంతగా అయితే చీల్చుకోవాలి. చూస్తున్నాం చూడండి ఎంత మాత్రం చీల్చుకోవాలి అనేది ఉంది కదా. అంటే ఇలా ఉన్న బద్దని ఈ విధంగా అయితే మనం ఈ మందంలో అయితే చీల్చుకుంటే మనం అంటే కత్తితో చేసుకునే దానికి కొంచెం సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఉన్నదాన్ని ఈ విధంగా అయితే చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నది ఈ విధంగా చేశాను. అంటే మనం కత్తితో చీల్చుకునేదానికి సింపుల్గా ఉంటుంది. చేస్తున్నాం చూడండి ఏ విధంగా అనేది కత్తితో మనం నీట్గా అంటే ఈ విధంగా పెట్టేసుకున్నా సరిపోద్ది. కానీ ఏంటంటే మనం ఏంటంటే కొంచెం నీట్గా చేసుకుంటే మనకి చేతికి గుచ్చుకోకుండా ఇబ్బందిగా లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే ఈ విధంగా నీట్గా అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా చూస్తున్నాను అనేది. వీటిని పక్క బద్దలు అంటారు ఫ్రెండ్స్. అంటే ఒక బుట్టకి 2 అవసరం అవుతాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నీట్గా చూసుకోవాలి మనం. నేనైతే ఏ విధంగా చూస్తున్నానో మీరైతే చూడండి. ఇంకోటి కూడా చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ కాల్లో పెట్టుకుని ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు. వీడియో చివరిదా చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ
విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. వీటిని పక్క బద్దలు అంటారు. పక్క బద్దలు అంటే ఇలా వస్తాయి, ఈ షేప్లో వస్తాయి పక్క బద్దలు అంటే. నిలువు బద్ద అంటే చూపిస్తాను ఒక్క నిమిషం ఉంది. అంటే ఇప్పుడు ఈ నిలువు బద్ద ఉంది కదా, ఈ నిలువు బద్దకి పక్క బద్దలు అంటే ఇలా వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి. ఇప్పుడు మనం దానికి మధ్య బద్ద అనేది చేయాలి ఫ్రెండ్స్. మధ్య బద్ద ఎలా చేయాలి అనేది అయితే నేను వీడియో చేస్తాను చూడండి. ఈ వీడియోలోనే పెడతాను చూడండి ఫ్రెండ్స్. నాకైతే నేనైతే పక్క బద్దలు ఎలా చేస్తానని అయితే చూపించాను, ఏ విధంగా పెట్టాలని కూడా చూపించాను. నిలువు బద్దలు అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఒక బొంగను తీసుకొని ఇందాక పక్క బద్దకు కొలత చెప్పాను. ఇప్పుడు నిలువు బద్దలు కూడా మళ్ళీ కొలత చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పక్క బద్దకు అయితే 6 అంగుళాలు పెట్టమన్నాను, నిలువు బద్దకు అయితే 9 అంగుళాలు పెట్టండి ఫ్రెండ్స్. అంటే దానికి నేను 3 అంగుళాలు ఎక్స్ట్రా వస్తుంది అంతేనా పెట్టి. అది ఎలా చేస్తారు ఇది కూడా సేమ్ అంతే, సేమ్ అదే ప్రాసెస్. కానీ దానికి దీనికి 3 అంగుళాలు డిఫరెంట్ వస్తుంది. ఇది ఎలా చేస్తారో ఇది కూడా చూడండి. ముందుగా అయితే 2 గంటలు చీరలు కొట్టుకోండి. మీకు తెలిసినా కదా, వీడియోలో చూసుంటారు కదా, ఆ విధంగా ముందుగా అయితే 2 గంటలు చీరలు కొట్టుకోండి. దానికి వీడియోలో ఎలానో సేమ్ అంతే. నేనైతే ఏ విధంగా చీరలు కొట్టుకుంటున్నాను ఆ విధంగా అంగుళం మందం పెట్టి చీరలు కొట్టుకుంటాను ఫ్రెండ్స్. అందు నుంచి మంచి సన్నగా ఉన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బంది. అంగుళం మందం పెట్టి చీరలు కొట్టుకోండి, బాగా వస్తాయి. చూస్తున్నాం కదా, ఆ విధంగా అయితే మనం చీల కొట్టుకోవాలి. ఇటువంటి బొంగునైతే ఈ విధంగా అయితే మనం చీల కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలు అంగులు మనం అయితే ఈ విధంగా అయితే మనం చీల కొట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా మనం అంటే నిలువు బద్దలు ఎలా వస్తాయి అనేది కూడా చూస్తుంది. ఇది మందం ఇప్పుడు ఇది మందం ఎక్కువ ఉంది కదా, దీన్ని మనం తగినట్టుగా మనం మరి మందం ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం లైట్గా తీసేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే లైట్గా మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మందంగా ఉంది కదా, ఇప్పుడు ఇది మందం తీసేసాను కదా, ఆ విధంగా అయితే మందం అయితే తీసేసుకోవాలి. మందం తీసేసుకుంటే మనకి నీట్గా చూపుకునే దానికైతే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం నీట్గా ఇందాక పక్క బద్దలు ఎలా చూపామో అలాగే మధ్య బద్ద కూడా అలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియో నిలువు బద్దలు అయితే చేసాము. ఈ రోజుకి వీడియోలో ఏంటంటే పక్క బద్దలు మధ్య బద్దలు ఎలా ఉంటాయి అనేది అయితే వీడియో ఫ్రెండ్స్. మనమైతే ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా శుద్ధంగా చూసుకోవాలి. చూసుకుంటే ఏంటంటే మనకి ఏమన్నా గుచ్చుకోకుండా ఏమన్నా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తాళ్ళలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే నిలువు బద్ద చూస్తున్నారు కదా, నిలువు బద్ద ఈ విధంగా మనం పెట్టుకోవాలి. పక్క బద్దలు 2 కావాలి మనకి. 2 పక్క బద్దలు తీసుకొని ఈ విధంగా అవి ఎలా పెట్టాలి అనేది కూడా నేనైతే వీడియో పెడతానులే ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలి మొత్తం వీడియో అయితే నేను పెడతాను. మొత్తం వీడియో పెట్టే ఎవ్రీ వీడియో కోసం మీరు చూడండి. చూసి మరి మీరు వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి. ఎలుగుపుట్లు ఎలా ఉంటాయని పట్టేది కూడా చూపిస్తాను. ఇది నిలువు బద్ద అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి 3 అంగుళాలు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట నిలువు బద్ద. చూస్తున్నారు కదా, దానికి దీనికి 3 అంగుళాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు దీని నిలువు బద్ద అనేది సెంటర్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని నిలువు బద్ద అంటారు. ఇది ప్రస్తుతానికి మనం అయితే బుట్టకు కావాల్సినవి అయితే మనం అయితే రెడీ చేసుకున్నాము. ఇంతకుముందు నెక్స్ట్ వీడియోలోకి వచ్చి అయితే మామూలుగా బుట్టకి సీల కొట్టి దాన్ని ఏ విధంగా తీయాలి అనేది అయితే నేనైతే వీడియో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి మనకు కావాల్సిన అయితే మనం ఎదురు బొమ్మతో అయితే రెడీ చేసుకున్నాము. వీటిలో మనం ఏ విధంగా సీల కొట్టి ఏ విధంగా తీయాలి, దానికి బుట్ట ఏ విధంగా తయారు చేయాలి అని దానికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయని ఇంకొక వీడియోలో నేను పెడతాను. ఈ వీడియో చివరిదాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మన పల్లెటూరు వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. పల్లెటూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే పల్లెటూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ పొలాల్లో ఎలుకలు ఎలా పట్టాలి అనే దానికైతే మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులకైనా మన పల్లెటూరులో ఎవరికైనా సరే ఇదైతే ఉపయోగపడుతుంది. కాబట్టి పల్లెటూరులో వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.